రియల్ ఎస్టేట్‌లో మనకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు? అని చెప్పేసి మనకి ఒక డౌట్ అయితే చాలా మందిలో క్రియేట్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ రోజు మనకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్టర్ యనమల రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే శ్రీశైలం హైవేకి అంటే రాబోయే రోజులలో చాలా డిమాండ్ పెరగబోతుందని అయితే వార్తలు వస్తున్నాయి. అంటే చాలా మంది ఏంటంటే శ్రీశైలం హైవే అంటే మరి సిటీకి దూరంగా ఉంటుందని కూడా అనేక డౌట్లు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు కదా. సో అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయొద్దని కూడా కొంత సందేహం ఉంటుంది. సో ఈ హైవేలో ఒకవేళ తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అంటే లాభంగా ఉంటుంది, మరి రాబోయే రోజుల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా అండి. సో శ్రీశైలం హైవే పేరు శ్రీశైలం అంటే ఎక్కడ అనుకుంటారు, కానీ ఒరిజినల్ శ్రీశైలం హైవే అనేది ఆల్రెడీ హైదరాబాద్ లో పార్ట్ ఆఫ్ ద రోడ్. సో మీకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ నెంబర్ ఎగ్జిట్ 15 లేదా 14 వీటికి బేస్ చేసుకొని హైవే ఉంటుంది. ఏదైతే తుక్కుగూడ అనుకుంటున్నామో, ఈ తుక్కుగూడెం నుంచి మహేశ్వరం మీదుగా వెళ్తుంటే మొత్తం అదంతా కూడా శ్రీశైలం హైవే. ఇంకోటి ఈ శ్రీశైలం హైవేని కూడా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఓన్లీ బెంగళూరు హైవే అత్యంత ప్రధానమైనది, పెద్దదిగా అనుకునేది. కానీ దీనికి సమాంతరంగా ఇప్పుడు శ్రీశైలం హైవేని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. సో శ్రీశైలం హైవే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని అనుసంధానంగా ఉండడం వల్ల ఇప్పటికే మహేశ్వరం కానీ, ఆదిబట్ల కానీ, అట్లాగే తుక్కుగూడ కానీ, అట్లాగే కందుకూరు కానీ, ఈ బెల్ట్ అంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది. డెవలప్ చేశారు, ఇంకా చేస్తుంటారు. ఇది ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ దశ. ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాస్ ఏవైతే ఉన్నామో, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దశ నుంచి ఇల్లు కట్టుకునే దశకు టర్న్ అయింది. అంటే ఇప్పుడు గచ్చిబౌలికి రావాలనుకుంటే హైదరాబాద్ లోకి వచ్చి గచ్చిబౌలికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 15, 14 దగ్గర తీసుకుంటే ఆ నుంచి డైరెక్ట్ గా గచ్చిబౌలికి వచ్చేయచ్చు, కోకాపేటకు వచ్చేయచ్చు, హైటెక్ సిటీకి వచ్చేయచ్చు, అట్లాగే బండ్లగూడ జాగిరి, ఇటువంటి ఈ బేస్ అంతా కూడా ఇప్పుడు కనెక్టివిటీ మారిపోయింది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది పరిధిని బాగా తగ్గించి అందరికి సులభతరం చేసింది. సో ఇది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో మనం తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు బండ్లగూడ జాగిరో లేదా మంచిర్యాలలో, నార్సింగ్ లేకుంటే కోకాపేట ఈ పరిధిలో తీసుకోవాలంటే పర్ స్క్వేర్ యార్డ్ దాదాపు 1 to 2 lakhs దాకా ఉంది. సో అక్కడి నుంచి మీకు 20 kilometers కాదనుకుంటే, లేదా ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే 10 kilometers కాదనుకుంటే, మీకు ఈ రోజు మహేశ్వరం లాంటి ప్రాంతాలు వస్తుంది, లేదా ఆదిబట్ట లాంటి ప్రాంతాలు వస్తున్నాయి, లేదా కందుకూరు లాంటి ఈ ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఎక్కడైనా ప్లాట్ తీసుకుందాం అనుకున్నా 20,000లో, 15,000లో, 25,000, 30,000 ఈ బేస్లోనే మీకు అక్కడ ప్లాట్ వస్తుంది. పైగా అక్కడ సెజ్ ఉంది, ఎలక్ట్రానిక్ ఈ సెజ్ ఉంది చెప్పింది. మహేశ్వరంలో మైక్రోసాఫ్ట్ ఉంది, ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో మొన్న వచ్చిన ఏదైతే 4 lakhs సంబంధించిన పాక్స్కాన్ కంపెనీ వచ్చేసింది. ఇట్లా అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది. సో ఈ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని మనం అనుకుంటున్న ఏదైతే కడతాలో లేదా శ్రీశైలం ఏమనేది ఎక్స్టెండ్ కావడానికి స్కోప్ ఉన్న ఏరియా ఆల్రెడీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన రేపు అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రీసెంట్గా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కూడా మీకు కందుకూరు వరకు మెట్రోని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో మీకు రవాణా పరంగా చూసుకుంటే కూడా, అంటే మీకు ఏ ఏరియా బాగా డెవలప్ కావాలన్నా ప్రధానంగా చూసుకోవాల్సినవి 6 అంశాలు. ఆ 6 అంశాల్లో ప్రధానమైనది వాటర్ సోర్స్ ఉందా లేదా. వాటర్ సోర్స్ ఉంది. అట్లాగే మీకు అక్కడ ఉద్యోగాలు కావాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ప్రధానం కావాలా. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా ఉంది. దాంతోపాటు మీకు రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. సో ఇట్లా చూసుకున్నప్పుడు విద్యుత్ ఉంది, విద్య ఉంది, వైద్యం కూడా ఉంది. పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అట్లాగే అక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా, రామోజీరావు లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు, అట్లాగే బాలు చౌదరి లాంటి వాళ్ళు, చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆడ ఆ ఏరియా బేస్ మీద. అట్లా చూసుకున్నప్పుడు దాంతో పాటు ఇంకా దీనికంటే అత్యంత కీలకం ఏంటంటే, ఒకప్పుడు ఆమనగల్లు కానీ లేదా శ్రీశైలం హైవేకు ఉన్న ప్రాంతాలు చాలా వరకు మహబూబ్ నగర్ లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రంగారెడ్డి పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే రిచెస్ట్ డిస్టిక్ లో
ఈ రోజు నంబర్ 1 ప్లేస్ రంగారెడ్డి. అవును. సో ఆ రంగారెడ్డిలో కలపడం వల్ల దానికి యాక్సెస్ ఇవన్నీ పెరగడం వల్ల ఈ రోజు ఆడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభదాయకం ఉందిగా, నష్టం లేదు. ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిన్న మనకున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే త్రిబుల్ ఆర్ అనుకుంటున్నామో, ఈ త్రిబుల్ ఆర్ మొన్నటి వరకు బరాస గవర్నమెంట్ టైంలో ఓన్లీ నార్త్ పార్ట్ మాత్రమే ఓకే అయింది. ఆ నార్త్ పార్ట్ మీదనే భూమి సేకరణ కూడా జరిగింది, బాధితులకు నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి సర్కార్లో నిన్న దక్షిణాది భాగానికి కూడా మొత్తం సెంట్రల్ కూడా ఈ రోజు ఆమోద ముద్ర వేసి జాతీయ హోదా కల్పించారు. సో ఈ జాతీయ హోదా కల్పించిన ఈ నేపథ్యంలో మీరు అడుగుతున్నట్టు ఈ శ్రీశైలం హైవేకి సంబంధించిన భాగమే ఎక్కువ. సో ఈ శ్రీశైలం హైవే భాగంలో ప్రధానంగా కడతాలు తీసుకున్నా, కందుకూరు తీసుకున్నా, అట్లాగే ఆమనగల్లు తీసుకున్నా, అంతకంటే ముందున్న ఏరియాలు ఏవి తీసుకున్నా కూడా దాని బేస్డ్ తీసుకున్న షాదనగర్ తీసుకుంటే కూడా ఈ ఏరియాలంతా కూడా అత్యంత అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ. దానికి తోడు మీకు ఫార్మా సెజ్ ఉన్నది కూడా, ఫార్మా సిటీ ఉన్నది కూడా కడతాల్లోనే కదా, ముచ్చర్లలోనే కదా, కందుకూరు బేసే కదా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా శ్రీశైలం హైవేలో మనం పెట్టుబడి పెట్టొచ్చు అంటారు. డెఫినెట్ గా పెట్టొచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటుంది, మరి అంత దూరం పెడుతున్నాం కదా, చాలా లక్షలలో వేలల్లో ఉంటుందా ఏంటి అసలు? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా కొంచెం ఉంటది కదా. అంటే చాలా మందిలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎక్కడైనా ప్లేస్ తీసుకోవాలి, సో ఎక్కడ ప్లేస్ తీసుకుంటే మంచిగా ఉంటది అని చెప్పేసి చాలా మందిలో ఉంటది. సో వాళ్ళకి ఎట్లా ఈ ప్లేస్ మరి ఓకే అంటారా? మరి డెఫినెట్ గా మీకంటే నేను ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ ప్లేస్ అందరికి ఓకే అని చెప్పను, అందరికి ఓకే అని చెప్పను.